ప్రభువే యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతిదినం ఒక వాగ్దానాన్ని మీకు అందించడంలో మాకు ఎంతో సంతోషం ఉంది. ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. చాలామంది ఈ వాగ్దానాల ద్వారా దీవెన పొందుతున్నారని, వాగ్దానాలు దేవుడు మా జీవితం నెరవేరుస్తున్నాడని మీరు సాక్ష్యాలు చెప్తున్నప్పుడు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ఇంకా ఈ పరిచర్యకు మీరు సహకరించండి. ఈ పరిచర్య ఇంకా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని మీరు ప్రార్థన చేయాల్సిందిగా ప్రభువు పేరిట మనం చేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనం. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును. దేవాదేవుడు ఆకాశమందు ఆసీనుడైనటువంటి వాడు. ఆకాశంలో కూర్చుంటేనట ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. గొప్ప దేవుడు, మహోన్నతుడు, మహాగణుడు. ఆయన మన యత్నములను సఫలం చేసేటువంటి వాడట. అంటే యత్నాలంటే ప్రయత్నాలు. మన యత్నములు, మన ప్రయత్నములను ఆయన సఫలం చేసేటువంటి దేవుడు. నిజంగా మనిషి ఈ రోజున చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. విజయం సాధించడం కొరకు అనేకమైన యత్నములు, అనేకమైన ప్రయత్నాలు, అనేకమైన ఎండివర్స్ మనిషి పెడుతూ ఉంటాడు, ఎఫర్ట్స్ పెడుతుంటాడు. ఈ రోజున మన యొక్క ప్రయత్నాలన్నింటిలో కూడా సఫలీకృతులు అవ్వాలని మనం ఆశపడుతుంటాం. మనం చేసే ప్రతి ప్రయత్నంలో కూడా విజయాన్ని సాధించాలని ఆశపడుతుంటాం. మన జీవితాల్లో అన్ని విషయాల్లో మన సమృద్ధి జీవాన్ని పొందాలని, అన్ని విషయాల్లో మన విజయం సాధించాలని, అన్ని విషయాల్లో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తుంటాం. నిజమే, దేవుని యొక్క ఉద్దేశం కూడా అంతేనండి. మనం ఫలించాలని, మన అభివృద్ధి పొందాలని, మనము ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని మన దేవుడు ఎప్పుడు కోరుకునేటువంటి వాడు. అందును బట్టే యోహాను పత్రికలో మనం చూస్తుంటాం, ప్రియుడాను ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని, దేవుడు మిమ్మల్ని దీవించాలని, దేవుడు మిమ్మల్ని వర్ధిల్లింప చేయాలని, మీ జీవితాన్ని చిగురింప చేయాలని ఎప్పుడూ కూడా ఆకాంక్షించేటువంటి దేవుడు. మీ యత్నములను ఆయన సఫలం చేస్తాడు. నీ కోరికను ఆయన సిద్ధింపజేస్తుంటాడు. రీసెంట్గా మా సంఘంలో ఒక ప్రియ కుటుంబం ఉన్నారండి. నిజంగా వాస్తవానికి చిన్న ఉద్యోగాన్ని వారు చేస్తుంటారు. కానీ ఒకరోజు నా దగ్గరికి వచ్చి, అయ్యా మేము ప్రయత్నం చేస్తున్నాం, విజయవాడ పట్టణంలో అపోస్తుల బోధ మేము వింటున్నాం, దేవుని మందిరానికి దగ్గరలో ఒక మంచి హౌస్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నాం. మా స్తోమతకు మించినటువంటి ఆశ అది, మా ప్రయత్నానికి మించినటువంటి కార్యం అది. అయినప్పటికీ ప్రభు మా యొక్క యత్నాన్ని ఆయన ఖచ్చితంగా ఆయన సఫలపరుస్తాడని విశ్వాసం మాకుంది. మా కోసం ప్రార్థన చేయండి, ఒక గృహం కోసం ప్రార్థన చేయండి అని అన్నప్పుడు దైవజనుడిగా వారి కోసం నేను ప్రార్థన చేశానండి. దేవుడు అనూహ్యమైనటువంటి రీతిలో క్రైస్ట్ టెంపుల్కి దగ్గరలోనే చాలా తక్కువ ఖరీదులో వారికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్రభు అనుగ్రహించాడండి. నిజంగా ఆ ఓపెనింగ్ చేస్తున్నప్పుడు వారు కన్నీళ్లు కార్చారు. అసలు వాస్తవానికి 40 లక్షల రూపాయలు ఉండేటువంటి ఈ యొక్క ఫ్లాట్ సుమారుగా మాకు 22 లక్షలకే వచ్చిందండి. దేవునికి అద్భుతమైన కృప. ఎవరో కొనుక్కున్నారట, కానీ వారు హైదరాబాద్ వెళ్ళిపోవటం కారణం చేత అర్జెంటుగా డబ్బులు కావాల్సి వస్తే ప్రియులకి ఎవరో చెప్పారట, ఇలా వారు అమ్మేయాలనుకుంటున్నారు అన్నప్పుడు కూర్చుని మాట్లాడితే సుమారుగా 40 lakhs వర్త్ ఉన్నటువంటి ఆ ఫ్లాట్ 21-22 lakhsకి వారు పొందుకోవడం జరిగింది. నిజమే, దేవుని యొక్క కృప చాలా గొప్పదండి. మనం చేసే ప్రతి ప్రయత్నాల్లో కూడా దేవుడు మనకు విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఈరోజు నీ జీవితంలో కూడా జాబ్ విషయమై యత్నిస్తున్నావా? వ్యాపారం చేయాలని ఒక ప్రయత్నం నువ్వు చేస్తున్నావా? నీ జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని పొందాలి, ఒక భౌతికపరమైన ఆశీర్వాదాన్ని పొందాలని, ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందాలనే ఆశతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? దేవుడిని ప్రార్థనకు జవాబును ఆయన ఇవ్వబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యం ప్రభు జరిగించబోతున్నాడు. గర్భఫలం విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. మా చర్చ్లో ఒక బ్రదర్ అండి, పెళ్ళి 24 సంవత్సరాలు గర్భఫలం లేదు. కానీ ఎప్పుడైతే క్రైస్ట్ టెంపుల్ అనే జీవంతం గల దేవుని సంఘానికి వచ్చినప్పుడు దైవజనుడి చేత ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేశాను, ప్రభువా గొప్ప ద్వారాన్ని తెరువు అని ప్రార్థన చేసినప్పుడు రీసెంట్గా సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నా భార్య 3వ నెల గర్భిణి అండి. నిజంగా చాలా ఆశ్చర్యం కలిగింది. అవును, దేవుడు మన ప్రతి ప్రయత్నాల్లో కూడా మనకు ఆ సఫలతనిచ్చేటువంటి దేవుడు, మనల్ని ఆయన కాచేటువంటి వాడు, ఆశీర్వదించేటువంటి వాడు. ఈరోజు ఈ వాగ్దానం దేవుడు మీ జీవితంలో నెరవేర్చి స్థిరపరిచి మీ జీవితంలో ప్రతి ప్రయత్నాల్లో కూడా దేవుడు మీ కార్యాన్ని సఫలం చేయాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడు అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. సకలాశీర్వాదములకు కారణభూతులైన మా ప్రభువా, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. నీ మహిమతో వారిని నింపండి తండ్రి. నీకు అసాధ్యమైనది లేదు ప్రభు, సమస్తాన్ని సాధ్యపరచండి. నీ ప్రియుల ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలం చేసి గొప్ప కార్యాన్ని, గొప్ప ద్వారాన్ని మీరు వారి కోసం తెరవబోతున్నందుకు స్తోత్రాలు. దైవజనుడిగా ఐ ప్రొక్లైమ్ డివైన్ బ్లెస్సింగ్స్ ఓవర్ యువర్ పీపుల్ రైట్ నౌ. నీ మహిమతో నీవు ఎవరైతే ఉద్యోగాలు లేవో వారి ఉద్యోగాల్లో గొప్ప సాఫల్యతను వారు పొందుకున్నట్లు మీరు ద్వారాలు తెరవండి. నీ మహిమతో నింపండి. అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని మీరు స్వస్థపరచండి. అప్పుల సమస్యలతో ఉన్నటువంటి వారి జీవితాల్లో గొప్ప పరిష్కారాన్ని ఇవ్వండి. శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించి స్థిరపరచమని వేడుకుంటూ
యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ దిన దీవులు దేవుడు మీకు మెండుగా ప్రసాదించును గాక. ఆమేన్.